ఈయన చూడండి సుధాకరు, ఇంతకుముందు చెప్తే కదా తక్కువ 750 మొక్కకి 100 గుడ్లు పెడతాడు. అట్లా 3 బ్యాచ్లు పెడతాడు ఈయన షెడ్ ఇది. షెడ్కి కూడా అంతా అదేది నేపేర్ గ్యాస్ పక్కన తోటలు కూడా నేపేర్ గ్యాస్ అంతా ఉంది చూడండి. షెడ్డుకి ఇది షెడ్డు, నేపేర్ గ్యాస్. ఆ రైతులు ఇటు చూడండి, అంతా పక్కన పండ్ల తోటలు అవి కూరగాయలు నర్సరీ ఉంది, వాళ్ళు మందులు కొడతా ఉంటారు. అయినా ఈ షెడ్డుకి ఇట్లా గడ్డి సుమారు వేసుకున్నాడు. షెడ్ చుట్టూ ఇక్కడ గడ్డి లేదు, కానీ పరదా ఉంది అని మరి చేసినాడు. అదే పరదాకి ఏం ఫార్మాలు కొడతారా? ఎప్పుడంటే పురుగులు వచ్చే ముందా కొంచెం చెప్పండి. ఇప్పుడు మనకి పక్కలో ఉండేవాళ్ళు మందు కొట్టేటప్పుడు మనం వాళ్ళని చెప్పాలా, మీరు మందు కొట్టేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండా అని చెప్తే వాళ్ళు ఫస్ట్ మందు కొట్టే ముందు మనకి చెప్తారు. ఓకే, చెప్పబోయినప్పుడు మనం ఫార్మాలు కొట్టవచ్చా? వాళ్ళు చెప్పినప్పుడు మనం ఫార్మాయిల్ కొట్టేస్తామంటే ఆ మందు స్మెల్ మనకి షెడ్ లోపలికి రాదు, ఫార్మాయిల్ స్మెల్ మాత్రం వస్తుంది. ఒకేలా కొన్ని చోట్ల రైతులు చెప్పరు, అదే పని రైతు మలబరీ పాడు కావాలా, మనము ఫార్మాయిల్ కూడా ఎక్కువ వాడకూడదు కదా. అంటే ఇప్పుడు మనము పురుగులకి విజేత పౌడర్ ఎట్లేస్తాము, ఫార్మాయిల్ కన్నా మనము సైడ్ లో కొట్టినామంటే పురుగులకి విజేత పౌడర్ వేయాల్సిన పని వచ్చేలేదు. ఇదే మనకి అంటే ఒకవేళ నేను అనేది ఏమంటే, ఇప్పుడు రైతులు కొందరు పక్కన మలబరీ రైతుకు ఆదాయం ఎక్కువ కాబట్టి ఈయన నాశనం కావాలని చెప్పి అదే పనికి పురుగు మందులు కొడతా ఉంటారు. అట్లాంటి కూడా ఫార్మాలు కొట్టచ్చు కదా. అదే అంటే వాళ్ళు అదే వాళ్ళు బ్లీచింగ్ కూడా కింద చెల్లేయచ్చును, ఈ చుట్టూ ఉన్న బ్లీచింగ్ చెల్లేస్తే కూడా అప్పుడు ఆ పురుగు మందులు లోనికి రావు, వాసన రావు. దాంట్లో బ్లీచింగ్ మనం వేస్తానే దాంట్లో ఇంకా ఆవిరి వస్తుంది, ఆ ఆవిరి ఆ స్మెల్ ని కవర్ చేస్తుంది. ఇంతవరకు అయితే పంట కూడా పోలే, మాకేం ఇబ్బంది ఏం లేదు.